Hello everyone, welcome to SJ Competitive Academy. రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డైజెస్టివ్ సిస్టంలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు, ఏం క్వశ్చన్స్ అడిగాడు అని డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టంలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు ఏంటి అన్నది చూద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ హ్యూమన్స్ రెస్పిరేటరీ పిగ్మెంట్స్ ఆర్. హ్యూమన్స్ లో రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటి అని అడుగుతాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఒకసారి ఏంటి అన్నది చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అంటే ఏంటి అంటే ఏదైతే మొక్కల్లో ఆకులు ఉన్నాయో ఆ ఆకులు గ్రీన్ కలర్ లో ఉన్నాయి అంటే దేని వల్ల అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అన్నమాట. ఓకే, గ్రీన్ కలర్ ఇన్ లీవ్స్, ఆకుల్లో ఆకుపచ్చ రంగు ఉంది అంటే దాని దేని వల్ల అంటే క్లోరోఫిల్ వల్ల. అండ్ సెకండ్ వన్ ఈజ్ మెలనిన్. మెలనిన్ అనేది కూడా పిగ్మెంటే. మరి దేనికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ది కలర్. ఓకేనా, బ్లాక్ కలర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ లో బ్లాక్ కలర్ ఉన్నా, మన హెయిర్ బ్లాక్ కలర్ లో ఉంది అన్న దేని వల్ల అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ మెలనిన్. ఇది మనకి బ్లాక్ కలర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. బ్లాక్ కలర్ టు స్కిన్, హెయిర్, వాటికి బ్లాక్ కలర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ రోడాప్సిన్. ఓకే, రోడాప్సిన్ అంటే ఏంటి అంటే మన ఐస్ లో రాడ్ సెల్స్ అనేవి ఉంటుంది, అది ప్రొడ్యూస్ చేసి ఒక పిగ్మెంట్ రోడాప్సిన్ అనమాట. సో ఇది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ నైట్ విజన్, అంటే నైట్ ఏదైనా మనం చూడగలుగుతున్నాము అంటే దట్ ఈస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ రోడాప్సిన్, అంటే నైట్ విజన్ కి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ హిమోగ్లోబిన్. ఓకే, చూడండి, హిమోగ్లోబిన్ అంటే ఏంటి అంటే మన బ్లడ్ లో ఆర్బిసి సెల్స్ ఉంటాయి విచ్ ఈజ్ నోన్ యాజ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అని చెప్తాం అనమాట. సో అలాంటి రెడ్ బ్లడ్ సెల్స్ అనేది బ్లడ్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఎందుకు బ్లడ్ రెడ్ కలర్ లో ఉంటుంది అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ పిగ్మెంట్. హిమోగ్లోబిన్ ఉండడం వల్ల మన బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ అనేది మన రెస్పిరేషన్ లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఓకే, ఈ ఏదైతే బ్లడ్ ఉందో అది మన లంగ్స్ కి రీచ్ అవుతుంది అనమాట. మన లంగ్స్ కి రీచ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం రెస్పిరేషన్ చేస్తామో అంటే ఇన్హలేషన్ అంటే ఎప్పుడైతే గ్యాస్ ని లోపలికి పీల్చుకుంటాం, అండ్ ఎక్సలేషన్ ఎప్పుడైతే బయటికి పీలుస్తామో. ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తామో అప్పుడు మనం ఇన్హేల్ చేసిన గ్యాస్ అనేది లంగ్స్ లోకి వస్తుంది. అదే లంగ్స్ లో బ్లడ్ ఉంటుంది, ఆ బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ కి మనం ఇన్హేల్ చేసుకున్న ఆక్సిజన్ అనేది బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ కి బైండ్ అవుతుంది అనమాట. ఈ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ కి మనకి ట్రాన్స్ఫర్ చేయడానికి హిమోగ్లోబిన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి రెస్పిరేషన్ లో హెల్ప్ఫుల్ అవుతుంది కదా, ఆక్సిజన్ ని బైండ్ చేసుకొని విచ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. సో మన బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ కి ఆక్సిజన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది మనకి రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందంటే దట్ ఈస్ ఆప్షన్ డి, హిమోగ్లోబిన్. ఒకటేమో స్కిన్ గురించి, ఇంకొకటేమో ప్లాంట్స్ గురించి, ఇంకొకటి ఐ గురించి. మనకు అడిగింది దేని గురించి, రెస్పిరేటరీ పిగ్మెంట్ అన్నారు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4 హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. The breakdown of glucose to pyruvate takes place in the dash during energy production. ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడక్షన్ అనేది అవుతుందో మన బాడీలో అప్పుడు గ్లూకోజ్ నుంచి పైరువేట్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ అనేది సెల్లో ఏ స్ట్రక్చర్ లో అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ మన సెల్ ఏవైతే ఫంక్షన్స్ అవుతాయో వాటిని కంట్రోల్ చేస్తుంది. ఓకే, కంట్రోలింగ్ సెల్ ఫంక్షన్స్, రిమైనింగ్ సెల్ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసరికి యాక్చువల్లీ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది 2 టైప్స్ ఉంటుంది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనమాట. అంటే ఆర్ఈఆర్ అండ్ ద ఎస్ఈఆర్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటి అంటే ఏ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్స్ ఉంటాయో దాన్ని అంటాం, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ప్రోటీన్ సింథసిస్ కోసం, ప్రోటీన్ ని తయారు చేయడానికి కోసం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఎస్ఈఆర్ ఏదైతే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉందో దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద లిపిడ్ సింథసిస్. ఏదైతే లిపిడ్స్ ఉన్నాయో వాటి యొక్క సింథసిస్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఆప్షన్ 3 సైటోప్లాజం. ఏదైతే సైటోప్లాజం ఉందో ఈ సైటోప్లాజం అనేది ఏదైతే మనం ఫుడ్ అంతా తినేసిన తర్వాత మన బాడీలో గ్లూకోజ్ వస్తుందో ఆ గ్లూకోజ్ ని పైరువేట్ కింద కన్వర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఇది కూడా మన ఏదైతే గ్లూకోజ్ తీసుకున్నామో దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ లో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజం లో. అండ్ మైటోకాండ్రియా వచ్చేసరికి ఆఫ్టర్ గ్లూకోజ్ నుంచి పైరువేట్ కన్వర్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఏవైతే క్రెబ్స్ సైకిల్ అండ్ ఈటీసీ
అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఏదైతే ఎనర్జీ కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఉన్నాయో అవన్నీ మనకి నెక్స్ట్ మైటోకాండ్రియాలో మనకి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ మాత్రం దేంట్లో జరుగుతుంది, మనకి సైటోప్లాజం. ఇక్కడ అడిగి చూడండి, ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైరువేట్. గ్లూకోజ్ నుంచి పైరువేట్ కి ఏదైతే బ్రేక్ డౌన్ అవుతుందో అది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతాడు. చెప్పాను కదా, గ్లూకోజ్ టు పైరువేట్ మనకి ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ట్రాకియా ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యూమన్ సిస్టమ్. సో ట్రాకియా అనే ఒక పార్ట్ ఉంది, ఆ పార్ట్ అనేది ఏ రెస్పిరేటరీ ఏ సిస్టమ్ కి సంబంధించింది అని అడుగుతారు. సో ఇచ్చిన 4 సిస్టమ్స్ అసలు దేనికి సంబంధించినదో చూద్దాం. ఫస్ట్ వన్ ఈ సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే దేని గురించి, బ్లడ్ పంపింగ్ గురించి. ఓకేనా, లైక్ హార్ట్ కి ఇంప్యూర్డ్ బ్లడ్ అనేది రావడం, అది మళ్ళీ లంగ్స్ కి వెళ్ళడం. ఓకే, అలా బ్లడ్ పంపింగ్ కోసం ఏదైతే డిస్కస్ చేస్తామో దట్ ఈస్ నోన్ యాజ్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ డైజెస్టివ్ సిస్టమ్, ఇది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఫర్ ది డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఎంటైర్ ఫుడ్ డైజెషన్ అవి అబ్జార్ప్షన్ అయ్యే ప్రాసెస్ కి మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది, డైజెషన్. అండ్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఎక్స్క్రీషన్. ఓకే, ఏవైతే వేస్ట్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో అలాంటి వేస్ట్ సబ్స్టెన్సెస్ అన్ని ఎక్స్క్రీట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, టు సెండ్ అవుట్. అంటే లైక్ బయటికి పంపించడానికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, ఏదైతే రెస్పిరేటరీ సిస్టమ్ ఉందో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్. ఓకే, అంటే ఏంటి అంటే సెండింగ్ ద ఎయిర్ ఇన్సైడ్ ది లంగ్స్. ఏదైతే మనం లంగ్స్ తీసుకున్నాం, ఏదైతే ఎయిర్ తీసుకున్నామో అది లంగ్స్ లోకి వెళ్ళి అండ్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది బయటికి రావడానికి హెల్ప్ అయ్యే ప్రాసెస్ ని మనం రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. సో ట్రాకియా అనేది అసలు ఏంటి, ట్రాకియా అనేది దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే టు ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ ఇంటూ ద లంగ్స్. ఏదైతే మన ఎయిర్ తీసుకుంటున్నామో అది లంగ్స్ లోకి వెళ్ళడానికి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే ఆర్గానే ట్రాకియా. ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ ఇంటూ లంగ్స్, ఏదైతే ఎయిర్ తీసుకుంటామో అది లంగ్స్ లోకి వెళ్ళటానికి హెల్ప్ఫుల్ అయ్యే ఆర్గన్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇది ఎయిర్ గురించి, రెస్పిరేషన్ గురించి జరుగుతుంది. సో ఉన్న సిస్టమ్స్ ఏంటి, సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్ కాబట్టి కాదు, ఎక్స్క్రీటరీ సిస్టమ్ వేస్ట్ సబ్స్టెన్సెస్ కాబట్టి కాదు, డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ గురించి కూడా కాదు. సో ట్రాకియా అనేది మనకి ఎయిర్ ప్యాసేజ్ లంగ్స్ లోకి వెళ్ళడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్, దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏదైతే ట్రాకియా ఉందో దిస్ ట్రాకియా ఈస్ విండ్ పైప్ అని కూడా పిలుస్తాం. ఇదే ట్రాకియాని ఏమని పిలుస్తాం, విండ్ పైప్ అని కూడా పిలుస్తాం. ఏదైతే లార్నిక్స్, ఓకేనా, అంటే వాయిస్ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాయిస్ వస్తుంది అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లార్నిక్స్. ఆ లార్నిక్స్ కింద నుంచి మనకి లంగ్స్ వరకు ట్రాకియా అనేది ఇలా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ డివైడ్స్ ఇంటూ ద 2 బ్రాంకై. ఇలా డివైడ్ అయ్యి మనకి ఇలా లంగ్స్ అనేది వస్తాయి. ఓకే, సో ఏదైతే దిస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాకియా ఆర్ విండ్ పైప్. ఈ ట్రాకియా చుట్టే మనకి రింగ్స్ కూడా ఇలా చుట్టుంటాయి అనమాట, సి షేప్డ్ రింగ్స్ విచ్ ఈస్ నోన్ యాజ్ కార్టిలేజినస్ రింగ్స్ అని పిలుస్తాం. ఏమంటాం, కార్టిలేజినస్ రింగ్స్. ఓకే, సో ఇక్కడ ఏదైతే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ గొట్టం మాదిరిగా ఏదైతే ఉందో దిస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ని మనం ట్రాకియా ఆర్ విండ్ పైప్ అంటాం. సో ఏ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది మనకి, రెస్పిరేటరీ సిస్టమ్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. అవర్ లంగ్స్ కంటైన్ డాష్ సెల్స్. ఓకేనా, సో మన లంగ్స్ లో ఎన్ని సెల్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఓకే, యాక్చువల్లీ అవర్ లంగ్స్ హ్యాస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ alveoli. alveoli అన్నమాట, విచ్ ఈస్ నోన్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ అని చెప్తాం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. సో ఇవి మనకి దేనికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నామంటే సో ఆ యొక్క ప్రాసెస్ కి మెయిన్ గా హెల్ప్ఫుల్ చేసేది alveoli విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇవి మన లంగ్స్ లో ఎన్ని ఉంటాయి అంటే దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 300 మిలియన్స్ alveoli are present. 300 మిలియన్ alveoli are present. ఓకేనా, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే సాక్ లైక్, అంటే చిన్న బ్యాగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. I'll show you the diagram. If this is the lungs, ఈ లంగ్స్ లో మనకి చిన్న బ్రాంచెడ్ లైక్ స్ట్రక్చర్స్ కింద డివైడ్ అవుతాయి. ఈ అట్ ద ఎండ్ ఆఫ్ బ్రాంచెడ్ లైక్ స్ట్రక్చర్స్ లో చిన్న బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ రౌండ్ సర్క్యులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ alveoli. ఇవి మొత్తం మన లంగ్స్ లో ఎన్ని ఉంటాయంటే 300 మిలియన్ ఉంటాయి ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, 300 మిలియన్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ లంగ్స్ అన్నమాట. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఎక్స్హేల్? సో మన ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ గ్యాస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అన్నట్టు. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, హైడ్రోజన్, హీలియం, వాటర్ వేపర్, నైట్రోజన్. ఓకేనా? ఇప్పటి వరకు మనకేం తెలుసు? ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్హేల్ చేస్తాం, అంతే తెలుసు. కానీ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనం వినుండం. ఓకేనా? కానీ యాక్చువల్లీ ఎప్పుడైతే మన ఇన్హలేషన్ జరుగుతుందో, నాట్ ఓన్లీ ద ఆక్సిజన్, ఓకే, ఆక్సిజన్ మాత్రమే కాదు, ఈవెన్ మనం నైట్రోజన్ ని ఇన్హేల్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ ని ఇన్హేల్ చేస్తాం, అండ్ ఈవెన్ ఆక్సిజన్ ని కూడా ఇన్హేల్ చేస్తాం. ఓకే, సో బేస్డ్ అపాన్ దట్ పర్సంటేజ్, ఇప్పుడు నైట్రోజన్ మన అట్మాస్ఫియర్ లో ఎంత ఉంది అంటే దట్ ఈస్ 79%, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది అంటే 0.03% మన అట్మాస్ఫియర్ లో ఉంది, ఆక్సిజన్ ఎంత ఉంది అంటే దట్ ఈస్ 20.04% ఇంత ఉంది. ఓకేనా? సో ఈ 3 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ని మనం ఇన్హేల్ చేస్తాం. ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎక్స్హేల్ చేస్తాం కదా. సో చూడండి, ఏదైతే నైట్రోజన్ ఉందో, ఈ నైట్రోజన్ వల్ల మన బాడీకి అసలు ఎటువంటి ఉపయోగం అనేది లేదు. ఓకేనా? మన బాడీ యూటిలైజ్ చేసుకోవడానికి దెర్ ఇస్ నో యూజ్, నైట్రోజన్ వల్ల యూటిలైజేషన్ ఏం లేదు. కాబట్టి ఎంతైతే ఇన్హేల్ చేస్తామో అంతే ఎక్స్హేల్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు కాబట్టి. అండ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి CO2 0.03, ఇంకా ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. సో ఇన్హేల్ చేస్తున్నప్పుడు 0.03 మనం ఇన్హేల్ చేస్తే, ఎక్స్హేల్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కాస్త 4% అవుతుంది. 20.004% అనేది మనం ఇన్హేల్ చేస్తే, ఏదైతే ఆక్సిజన్ ఉందో మనం ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు దాంట్లో 4% ఆక్సిజన్ ని మనం యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. రిమైనింగ్ 16% ని మనం ఎక్స్హేల్ చేస్తాం. సో అందుకే అంటాం, ఉన్న గ్యాసెస్ లో ఏది యూటిలైజ్ చేసుకుంది మన బాడీ? ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంది. కాబట్టి ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ గ్యాస్ అని మెయిన్ గా చెప్పుకుంటాం. ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు ఏది ఎక్కువగా వచ్చింది? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వచ్చింది. కాబట్టి ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ కింద కార్బన్ డైఆక్సైడ్ చెప్పుకుంటాం. కానీ వీటితో పాటు ఇంకొక గ్యాస్ కూడా ఏది ఇన్వాల్వ్ అవుతుందంటే దట్ ఈస్ నైట్రోజన్. ఓకే, కాకపోతే దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. కాబట్టి ఎలా అయితే ఇన్హేల్ చేస్తామో అదే విధంగా ఎక్స్హేల్ చేస్తాం. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, నైట్రోజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, let's see next question. When respiration takes place even in the absence of oxygen, it is called as respiration. Actually respiration అనగానే ఫస్ట్ అందరికి వచ్చేది ఇన్హలేషన్, ఎక్స్హలేషన్. అంటే ఆక్సిజన్ ఇన్హేల్ చేసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్హేల్ చేసుకుంటాం. సో ఏదైతే రెస్పిరేషన్ ఉందో, దిస్ రెస్పిరేషన్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ ద 2 types. ఇదే రెస్పిరేషన్ ని 2 types కింద చెప్పుకుంటాం అన్నమాట. వన్ ఈజ్ aerobic respiration and the second one is anaerobic respiration. ఓకే, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏదైతే రెస్పిరేషన్ జరుగుతుందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఏరోబిక్ రెస్పిరేషన్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ ఎనరోబిక్ అంటే ఏంటి అంటే ఆక్సిజన్ లేనప్పుడు ఏదైతే రెస్పిరేషన్ జరుగుతుందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఎనరోబిక్, అంటే ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకేం అడిగాడు. సో ఇచ్చిన ఆప్షన్ చూడండి సర్క్యులేటరీ, అసలు రెస్పిరేషన్ లో సర్క్యులేటరీ అనే పదం అనేది రాదు, సో ఆప్షన్ కాదు. ఓకేనా? అండ్ ఆప్షన్ బి, ఆప్షన్ సి పక్కన పెట్టండి. కాంట్రాక్టెడ్, ఈవెన్ మన రెస్పిరేషన్ లో కూడా కాంట్రాక్షన్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ అయితే లేదు, ఉన్నది 2 types, ఏరోబిక్ అండ్ anaerobic and aerobic. ఓకేనా? సో దాంట్లో మనకేం అడిగాడంటే రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. ఓకేనా? చెప్పాను కదా, ఏరోబిక్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఎనరోబిక్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏది కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, ఎనరోబిక్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. In the respiration process, complex organic compounds such as glucose are broken down to provide energy in the form of. సో ఏదైతే మన ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ అంతా డైజెషన్ అయిన తర్వాత ఇట్ టర్న్స్ ఇంటూ ద గ్లూకోజ్. ఓకే, ఏదైతే గ్లూకోజ్ కింద తయారైందో ఆ గ్లూకోజ్ ని మళ్ళీ మనం బ్రేక్ డౌన్ చేసి మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఈ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎనర్జీని ఏ ఫామ్ లో మన బాడీకి వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? సో చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూసుకుంటే Cl is not related to any type of breakdown of energy, even NAC, even the PTA. సో ఉన్న ఒక్క ఆప్షన్ ఏంటి అంటే దట్ ఈస్ ATP. సో ఏదైతే గ్లూకోజ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తామో దట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్ లో మనకి స్టోర్ అయి ఉంటుందంటే ATP. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ATP అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్.
ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, సో ఇలా బ్రేక్ డౌన్ ని మనం గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేసి మన బాడీకి కావాల్సిన ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటాం. ఆ ఎనర్జీని ఏటీపీ అని పిలుస్తాం అనమాట. సో దట్స్ వై ఏటీపీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కరెన్సీ సెల్ అంటాం. కరెన్సీ ఆఫ్ ది సెల్, కరెన్సీ ఆఫ్ ది సెల్ అంటే సెల్ కి ఒక కరెన్సీ లాంటిది అనమాట. ఓకేనా, సో సేమ్ లైక్ ఏటీపీ ఆర్ ఫార్మ్డ్. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ పి, ఏటీపీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. When does aerobic respiration takes place? Okay, ఇందాకలో చెప్పాను కదా respirations are two types, that is aerobic and anaerobic అన్నమాట. ఓకేనా, ఇప్పుడు aerobic respiration ఎలా తీసుకుంటుంది అన్నారు. సో go with the options. Breakdown of food in the cells with the release of energy. యాక్చువల్లీ అసలు గ్లూకోజ్ మనం ఎందుకు బ్రేక్ డౌన్ చేస్తున్నాం? ఎనర్జీ కోసం రిలీజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? మనకి ఎనరోబిక్ లో ఎనర్జీ వస్తుంది, ఏరోబిక్ లో కూడా వస్తుంది. మనకి పర్టికులర్ గా ఏరోబిక్ అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ అంతా చూస్ అవుతుంది. And next, breakdown of glucose without the use of oxygen. Actually aerobic అంటే ఏంటి అంటే in presence of oxygen. ఇక్కడేమి ఇచ్చాడు? వితౌట్ యూజ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. అంటే ఇది దేని గురించి చెప్తున్నట్టు? ఎనరోబిక్ గురించి చెప్తున్నట్టు. సో ఏరోబిక్ గురించి కాదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్, breakdown of food without using oxygen. Without the use of oxygen అన్న, without using oxygen అన్న, that is talking about same respiration. ఒకే రెస్పిరేషన్ గురించి మాట్లాడుతున్నట్టు. అది ఏంటి అంటే ఎనరోబిక్. సో ఆప్షన్ సి కూడా కాదు. అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి బ్రేక్డౌన్ ఆఫ్ గ్లూకోజ్ విత్ ద యూజ్ ఆఫ్ గ్లూకోజ్ విత్ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్. ఏదైతే ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకొని గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేస్తున్నామో అన్నాడు. ఎస్, దట్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకొని ఏదైతే గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తామో దట్ ఈస్ నోన్ యాజ్ ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆల్వియోలై? ఇందాకలే చెప్పుకున్నాం కదా ఆల్వియోలై అంటే ఏంటి. ఏవైతే మన లంగ్స్ లో చిన్న బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని మనం ఆల్వియోలై అంటాము అని చెప్పాను ఇందాకలే. ఓకే, సో ఇలా ఏవైతే బ్రాంచెడ్ లైక్ స్ట్రక్చర్స్ కింద డివైడ్ అవుతాయో అట్ ద ఎండ్ ఏవైతే చిన్న సర్క్యులర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్వియోలై. ఓకేనా, సో వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఓకే, ఏదైతే మనం ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేసినప్పుడు గ్యాసెస్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో ఓకే మన లంగ్స్ లో బ్లడ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తామో ఆక్సిజన్ కూడా మనం ఇన్హేల్ చేస్తాం. అప్పుడు మన బ్లడ్ అనేది మన బాడీ పార్ట్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొస్తుంది అనమాట. ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం ఎక్స్హేల్ చేసిన తర్వాత ఇన్హేల్ ఎప్పుడైతే చేస్తామో మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది బ్లడ్ లో బైండ్ అవుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి ఆక్సిజన్ బ్లడ్ కి బైండ్ అయ్యే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్లాసెస్ అనేది మనకి ఈ ఆల్వియోలైలో జరుగుతుంది అనమాట. సో ఆల్వియోలైలో జరిగే ఫంక్షన్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలడం అండ్ ఏదైతే ఆక్సిజన్ ఉందో అది ఇన్హేల్ చేయడం అనే ప్రాసెస్ అనేది ఈ ఆల్వియోలైలో. అంటే ఫ్రమ్ మౌత్, ఫార్నిక్స్, లార్నిక్స్, ట్రాకియా నుంచి బ్రాంకై నుంచి బ్రాంకియల్స్ నుంచి అట్ ద ఎండ్ ఆల్వియోలైకి రీచ్ అవుతాయి. ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరిగి మళ్ళీ అట్ ద ఎండ్ ఎక్స్హేల్ గ్యాస్ ఇలా వెళ్తుంది. రిమైనింగ్ గ్యాస్ అనేది బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇచ్చిన వాటిల్లో చూద్దాం ఏ ఆప్షన్ అది. టు ఎయిడ్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్. యాక్చువల్లీ మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇంటెస్టైన్ లో జరుగుతుంది. సో ఆల్వియోలైలో అయితే కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. అండ్ టు ప్యూరిఫై ద బ్లడ్. అసలు బ్లడ్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? ప్యూరిఫికేషన్ అనేది కిడ్నీ. సో కిడ్నీలో అవుతుంది కాబట్టి ఈవెన్ దో మనకి ఆప్షన్ బి కూడా కాదు. అండ్ టు హెల్ప్ డైజెస్ట్ ఫుడ్. ఇది కూడా డైజెషన్ గురించి. మనకి ఆల్వియోలైలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంది తప్ప ఫుడ్ గురించి అయితే కాదు. సో ఆప్షన్ 3 కూడా కాదు. ఆప్షన్ 4 టు ప్రొవైడ్ ఏ సర్ఫేస్ వేర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్లాసెస్ టేక్స్ ప్లేస్. ఎస్, ఎక్కడైతే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ అనేవి చేంజ్ అవుతాయో అక్కడ ఒక సర్ఫేస్ ని ప్రొవైడ్ చేయడం అనమాట. ఈవెన్ ఈ ఆల్వియోలై ఎంత ఉంటాయంటే లైక్ ఒక టెన్నిస్ కోర్ట్ ఎంత ఉంటుందో అంత సర్ఫేస్ ఏరియా అబ్జార్ప్షన్ అనేది దీనికి ఉంటుంది అనమాట. సో విచ్ ఈస్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see next question. What is aerobic respiration? The most frequently asked for all the types of railway exams. చెప్పుకుంటూనే వస్తున్నాం, ఇప్పటికి 2 times చెప్పాం. మళ్ళీ నెక్స్ట్ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ ద ఏరోబిక్. ఏరోబిక్ వితౌట్ మాలిక్యులర్ ఆక్సిజన్, నో, ఆప్షన్ 1 కాదు. అండ్ రెస్పిరేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఎస్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ రెస్పిరేషన్ త్రూ ద స్కిన్. చూడండి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ కి ఒక్కొక్కలా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ హ్యూమన్స్ కి లంగ్స్ ద్వారా అవుతుంది అనమాట రెస్పిరేషన్ అనేది.
అదే ఫ్రాగ్ తీసుకున్నాం అనుకోండి, అది లంగ్స్ నుంచి తీసుకుంటుంది, స్కిన్ నుంచి తీసుకుంటుంది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ అనేది ల్యాండ్ మీద ఉంటే లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది తీసుకుంటుంది, అదే వాటర్ లో ఉంటే త్రూ ద స్కిన్ ద్వారా తీసుకుంటుంది. మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ది ఆర్గాన్, ఓకే. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని అర్థం. అండ్ త్రూ ద గిల్స్ అంటే ఫిష్ లో జరిగే రెస్పిరేషన్. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ రిలేటెడ్ అబౌట్ ఏరోబిక్. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, కాకపోతే ఆప్షన్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నాడు. సో దాన్ని బట్టి చూడండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అని చెప్పి అని. And the next question is, the incomplete breakdown of the substance in the absence of oxygen is called. ఏదైతే ఆక్సిజన్ లేనప్పుడు ఏదైతే గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేస్తామో దాన్ని ఏమంటాడు అంటాడు. ఇందాకలే చెప్పా, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. మళ్ళీ సేమ్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ గురించి అడుగుతాడు. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏం చెప్పా, ఏరోబిక్. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆబ్వియస్లీ ఎనరోబిక్. ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. అసలు డిఫరెన్స్ రెస్పిరేషన్ అనే వర్డే లేదు రెస్పిరేషన్ లో, ఆప్షన్ 1 కాదు. అండ్ ద ఎనరోబిక్ అంటే ఏంటి, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని వచ్చింది అంటే ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ ఎనరోబిక్ అని అర్థం, ఓకే. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏరోబిక్ అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కాదు, అసలు వాస్కులర్ రెస్పిరేషన్ అనేది కూడా లేదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏది కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్. సో బ్రీతింగ్ ప్రాసెస్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నాడు. సో బ్రీతింగ్ అనగానే అందరికీ వచ్చేది ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్, అంటే నథింగ్ బట్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, అంటే శ్వాస పీల్చుకోవడం అండ్ శ్వాస వదలడం. సో ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ సెల్యులర్ రెస్పిరేషన్ అండ్ ఫర్మెంటేషన్ ఇవన్నీ మనకి ఎక్కడ అవుతాయంటే వన్స్ మన గ్యాసెస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత సెల్ లోపల ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాన్ని అంటాం, నాట్ అబౌట్ ది బ్రీతింగ్ ప్రాసెస్. సో ఆప్షన్ బి కాదు. అండ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాట్ అబౌట్ రెస్పిరేషన్ అండ్ యాక్సెస్ ఇన్కార్పొరేషన్ అసలు సంబంధమే లేదు బయాలజీకి. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. దాన్నే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అని కూడా పిలుస్తాం. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కనెక్ట్స్ O2 టు ప్రొవైడ్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో దేనికి ఆక్సిజన్ అనేది బైండ్ అయ్యి మనకి ఎనర్జీని ఇస్తుంది అంటాడు. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి మనం చెప్పుకొని వస్తున్నాం, గ్లూకోజ్ ఇస్ బైండ్స్ విత్ ద ఆక్సిజన్ అండ్ ఆ గ్లూకోజ్ ని మనం బ్రేక్ డౌన్ చేస్తాం అనమాట. సో ఇచ్చిన ఆప్షన్ చూడండి, గ్లైకోజన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం తినేసి ఏ వర్క్ చేయకుండా ఉంటామో అప్పుడు ఏదైతే ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ మనం యూటిలైజ్ చేయలేదు కదా, సో అది గ్లైకోజన్ కింద స్టోర్ అయ్యి మనం ఫ్యూచర్ లో ఫాస్టింగ్స్ చేసినా ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసినా అలాంటి టైంలో ఇది మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కూడా కాదు. సో ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ ఏంటి, డైజెషన్ అయిన తర్వాత ఏవైతే అబ్జార్బుల్ ఫామ్ వస్తాయో అవి. సో మనకి ఆక్సిజన్ తో కలిసి ఎనర్జీని ప్రొవైడ్ చేసేది ఏది అంటే దట్ ఈస్ గ్లూకోజ్. సో ఆప్షన్ బి కూడా కాదు, ఆప్షన్ 3 కూడా కాదు. ఇందాక నుంచి చెప్తున్నాం కదా, గ్లూకోజ్ అనేది పైరువేట్ కింద కన్వర్ట్ అవుతుంది, పైరువేట్ నుంచి క్రెబ్స్ సైకిల్, ఈటీసీ ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని మనకి ఎనర్జీని ఇస్తుంది అనమాట ఏటీపీ ఫామ్ లో. సో దేంతో బైండ్ అవుతుంది అంటే ఆక్సిజన్ అనేది గ్లూకోజ్ తో బైండ్ అయ్యి మనకి ఎనర్జీని అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. anaerobic respiration occurs in the absence of, ఓకే చెప్తా కదా ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. అలా రైల్వేలో అడుగుతూనే ఉన్నారు ఎక్కడో దగ్గర, కాకపోతే జస్ట్ క్వశ్చన్ అనేది వేరియేషన్ లేదా ఆప్షన్స్ అనేది వేరియేషన్స్ అనేది చూపిస్తాడు. సో anaerobic respiration ఏ ఆబ్సెన్స్ లో జరుగుతుంది అన్నాడు. సో కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేనప్పుడు ఏదైతే రెస్పిరేషన్ జరుగుతుందో దాన్ని anaerobic అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రెస్పిరేషన్ నుంచి మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. సో రిమైనింగ్ చాప్టర్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ.